ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 908వ నామం తత్వమర్ధ స్వరూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ తత్వమర్ధ స్వరూపిణ్యై నమ. మనం వరుస నామాలలో అమ్మవారి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు నామంలో అమ్మవారు తత్వమయి అని కీర్తించబడ్డారు. అంటే 24 తత్వములందు ఉన్న తల్లి కూడా పరమేశ్వరి. ఈ 24 తత్వములకు అతీతమైన పరమాత్మ స్వరూపం కూడా శ్రీ లలితా పరమేశ్వరి. శ్రీ లలితా పరమేశ్వరి ఈ సృష్టిలోని సకలము అయి ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు తత్ మరియు త్వం స్వరూపిణి అయి ఉన్నారు అని మనకు తెలుస్తుంది. తత్వమసి అనే మహావాక్యం ద్వారా తెలియబడుతున్న జీవుడు శివుడు వేరు కాదు అనే తత్వం ఇందులో తెలియబడుతూ ఉంది. తత్ అంటే అద్వితీయమైనది, ఏకమైనది, అంటే ఒక్కటే ఉన్నది. ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా దేని నుండి ఆవిర్భవించి దేనిలో లయమవుతుందో దానిని తత్ అని అంటారు. అంతేకాకుండా ఈ తత్ స్వరూపానికి ఇటువంటి గుణములు ఉండవు. ఒక రూపం కానీ ఒక లక్షణము కానీ లేని నిర్గుణమైన స్వరూపం. అవసరమైతే ఈ నిర్గుణమైన స్వరూపం ఒక సాకారమైన స్వరూపాన్ని తీసుకోగలుగుతుంది. మనసు మరియు ఇంద్రియాల ద్వారా దేనిని తెలుసుకోలేమో దానినే తత్ అని అంటారు. క్లుప్తంగా చెప్పుకుంటే తత్ అంటే పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ యొక్క స్వభావాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక త్వం అంటే వ్యక్తి చైతన్యము లేదా జీవాత్మను సూచిస్తుంది. నేను అని దేనిని అంటున్నామో అది త్వం అయి ఉన్నది. నా చేయి, నా కాలు, నా తల ఇలా అంటాం. కానీ ఈ శరీరంలోని ప్రతి భాగాన్ని నాది అంటాము, కానీ నేను అనం కదా. ఈ నేను త్వం అయి ఉన్నది. ఈ నేను జీవాత్మను సూచిస్తుంది. అంటే తత్ అంటే శివుడు అని, త్వం అంటే జీవుడు అని అర్థం. ఈ పరమాత్మ జీవాత్మ యొక్క కలయికను ఈ నామం సూచిస్తుంది. పరమాత్మ స్వరూపుడును అయిన నేనే అజ్ఞానంతో ఉండడం వల్ల జీవాత్మగా ఉన్నాను అనే జ్ఞానాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆ జ్ఞానం ఒకసారి వచ్చిన తర్వాత ఇక నేను అనేది ఉండదు. ఆ నేను పరమాత్మలో కలిసిపోతుంది. నేనే పరమాత్మను అనే భావం కలుగుతుంది. అంటే తత్ మరియు త్వం కలిసిపోతుంది. ఇక తత్ ఒక్కటే ఉంటుంది. ఈ తత్ మరియు త్వంల స్వరూపమే పరమేశ్వరి. ఈ రెండు స్వరూపాలలోనూ పరమేశ్వరి సాధకుని యొక్క సాధన మొదటి దశలో ఉంటుంది. సాధన పరిపూర్ణం అయ్యేసరికి త్వం అనే భావన వదిలి తత్ అనే భావన ఒక్కటే ప్రకాశిస్తుంది. ఈ రెండు భావనల స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీ లలితా పరమేశ్వరి ప్రకాశిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.